పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలా పందుల్ని పట్టుకొని తిరుగుతున్నారు ఒంటరి ఆడవాళ్ళు. పందుల్ని వీళ్ళు తింటారని కూడా మనందరికీ తెలుసు. బట్ పందుల పైన ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది వీళ్ళకి? శరణార్థుల్లాగొచ్చి సైకోల్లాగా సాడిస్ట్లలాగా బిహేవ్ చేస్తున్న ముస్లిం వలసవాదులు యూరప్ని ఏం చేస్తున్నారు? ఇదే ఇవాళటి ఫ్యాక్ట్ బైరం. ఒక 20 ఏళ్ల కిందట మీరు యూరప్ చూసినట్టయితే, అంటే పోయిన వాళ్ళు చూసిండ్రు, మిగతా వాళ్ళు సినిమా పాటలలో చూసింటారు కదా. మనకి తెలుగు సినిమా పాటలు అనగానే ప్యారిస్, ఇటలీ, స్విట్జర్లాండ్ ఇవే గుర్తుకొస్తాయి. సో అప్పుడు చూసి ఇప్పుడు చూస్తే ఎట్లుంటుంది అనేది చిన్న గ్లిమ్స్ చూపిస్తాను నేను. అది చూసేయండి, తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం పరిస్థితి. ఈ వైలెన్స్కి ఆ పందుల్ని పెంచుకోవడానికి సంబంధం ఏంది అనేదే కదా మీ క్వశ్చన్ మార్క్. ఈ అరాచకాలన్నీ యూరోపియన్ ఆడవాళ్ళపైన చాలా మంది రాడికల్ ముస్లిమ్స్ చేస్తున్న క్రైమ్స్. అందుకే వీళ్ళు అసహించుకునే పందుల్ని దగ్గర పెట్టుకొని తిరిగితే వీళ్ళు మన దగ్గరికి రారు అనే ఒక హిస్టీరియాకి వెళ్ళిపోయినరు అక్కడున్న ఆడవాళ్ళంతా. అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందాడా అనేది ఊహించుకోండి. ఇప్పుడు దాకా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ కొన్ని ఏవైతున్నాయో అవి చూపిస్తాను నేను. దాంట్లో ఫస్ట్ది, ఇది బెల్జియంకి క్యాపిటల్ అయిన బ్రెజిల్స్లో జరిగింది. ఇక్కడ నడి రోడ్డు పైన ఒక ఆయన కనిపిస్తున్నాడు కదా వీడియోలో మీకు, కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు యాక్చువల్లీ. ఎందుకు అనంటే, నువ్వు చూసిన సూపు నాకు నచ్చలేదు అనుకుంటా తిరుగుతున్నాడు. నీకు ఎదురుంగోడు స్టేర్ చేసిన విధానం నచ్చకపోతే పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని కత్తి పట్టుకొని బెదిరించుడండి రోడ్డు మీద. ఆ లిటరలీ ఆ కత్తి ఎట్లుందో చూడండి, జర్ర తగిలితే ఎక్కడికక్కడ ఎగిరిపోతాయి అన్నీ. ఈ మీట్ కొట్టే కత్తి ఉంటుంది చూసిర్రా, అది శరణార్థులు లెక్క బతికేటందుకు వచ్చిన బిహేవియర్ అది. ఏంటన్నా చూసినరా అట్లాంటి బిహేవియర్? నెక్స్ట్ వీడియో ఇందాక చూసిందన్న రాత్రి చూసిన వీడియో. ఇది పట్టపగలే ఇంగ్లాండ్లో ఉన్న లివర్పూల్లో ఎంత పెద్ద కత్తి పట్టుకొని తిరుగుతున్నాడో చూడండి వాడిని. అది కూడా నడి రోడ్డు మీద బ్రాడ్ డే లైట్లో. వీడు కూడా మైగ్రెంటే. అండ్ మీరే ఒకసారి ఆలోచించుండ్రి, మన దగ్గర నుంచి చాలామంది యూఎస్కి పోతారు కదా, ఎట్లుంటారు తెలుసా ఆడ? మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొందరలో ఉండో ఏదో కొంచెం స్పీడ్ పోయినాం అనుకోండి, ఇట్లా కాప్ వస్తుండు స్పీడింగ్ టికెట్ వేసేటందుకు అని అంటే, ఆ కాప్ వచ్చి మన ముంగటికి వెళ్ళిపోయే లోపు లిటరల్లీ చెమటలు పడతాయి మన వాళ్ళకి. మరి వీడు కూడా బతికేటందుకే పోయింది కదా ఆడికి. వాన్ బిహేవియర్ ఎట్లుంది? మీకు ఒక విజువల్ కనిపిస్తుంది కదా, ఆ విజువల్ చూస్తే ఏమనుకుంటున్నారు మీరు? ఇది ఎక్కడనో అరబ్ కంట్రీలో ఏదో ర్యాలీ అనుకుంటున్నారు కదా. ఇది లండన్లో గత 10 సంవత్సరాలుగా ఒక ముస్లిం మేయర్ ఉండడం వల్ల ఇంతమంది అక్కడ నిండిపోయినరు. అండ్ వచ్చే నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా ముస్లిం కాకుండా వేరేళ్ళు మేయర్ అయ్యే పరిస్థితే కనబడతలేదు. అవును, లండన్లో మొత్తం ముస్లిమ్స్ నిండుతున్నారు. అయితే నీకేం నొప్పి అవుతుంది? నీకేం ప్రాబ్లం? ఇదే కదా మీరు అనుకునేది. చలో, ఒక వీడియో ఉంది. ఇది ఫ్లోరిడాలో ఒక మత పెద్ద మాట్లాడుతున్న మాటలు. అవి వినండి, తర్వాత మాట్లాడతాం. We are buying these churches. We bought 3 churches so far, converted them to masjids, and now we have one we are buying with a school to make it, because we have to serve the same people. The people who were part of that community, one day they will be Muslims. So we'll make it into a masjid and an Islamic school for our children and their children, inshallah. ఏమన్నాడు? ఇప్పటికే 3 చర్చిలు కొన్నాము, మసీదుల కింద మార్చినాము, ఇంకొకటి రెడీగా ఉంది, అక్కడ చర్చ్ కమ్ స్కూల్ ఉంది. ఆ రెండింటిని కూడా కొనేసినాం అనుకో, ఒకటి మసీదు కింద ఇంకోటి మదర్సా కింద కన్వర్ట్ చేయొచ్చు, ఆ పనులు ఉన్నాము అని చెప్తున్నాడు. ఇంకా ఉంది ఈనాటి. 100 years, but we're not going to be happy with either candidate. We have to be happy when Islam becomes the best candidate for us. I ask Allah subhanahu wa ta'ala to give Islam the victory in this country. ఇంతకు ముందు వాళ్ళు వచ్చి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఎట్లయితే పెట్టినరో ఇస్లామిక్ కంట్రీస్ అన్నిట్లల్లో, ఇప్పుడు మనం కూడా పెడుతున్నాం అని అంటున్నాడు. ఓకే, కానీ దాని తర్వాత ఏమన్నాడు విన్నారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2 లీడర్స్ ఎవరైతే నుంచుంటున్నారో వాళ్ళు నాన్ ముస్లిమ్స్, వాళ్ళతో మనకు సెట్ కాదు, కాబట్టి ఈసారి మనం ఎవరం ఓట్లు వేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అంటే నీకు అన్ని చర్చిలు కొనుక్కొని మసీదుల కింద మార్చేటందుకు, స్కూలు కొనుక్కొని మదర్సా కింద మార్చేటందుకు, ఇవన్నిటికీ సహకరించి కామ్గా ఉన్నోళ్ళని కూడా నువ్వు అసలు వాళ్ళుంటే ఓటు వేయొద్దు అని మాట్లాడుతున్నావు. అంటే రేపటి రోజు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళను నువ్వు బతకనిస్తావా?
ఇప్పుడు ఈ విజువల్ చూడండి, ఇది కూడా ఇంగ్లాండ్లోనే ఇంత పెద్ద కత్తులు పట్టుకొని అక్కడ కార్ని అసలు ఎంత విచక్షణ రహితంగా దాన్ని పలగొట్టి ఇరగొట్టి, అంటే ఎంతో కక్ష పెట్టుకున్నాడు ఎట్లా వేస్తాడు అట్లా వేస్తుండ్రు. ఇంకా చూస్తే వీళ్ళు అటు బ్రిటన్ వాళ్ళు ఇటు వీళ్ళు ఇద్దరు కొట్టుక సస్తున్నారు. ఈ వీడియోలన్నీ చూస్తుంటే వీళ్ళేదో శరణార్థుల లెక్క బతికేటందుకు వచ్చిన వాళ్ళ లెక్క అయితే కనబడతలేరు. ఏదో పర్పస్ పగతోనే వీళ్ళు వచ్చిండ్రు, అందుకే ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇది ఒక వీడియో చూడండి, ఇది ఐర్లాండ్లో. ఇది ఏంటంటే అక్కడ ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసము గవర్నమెంట్లు పట్టించుకుంటలేవు అని చెప్పేసి కొంతమంది మొగోళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముఖ్యంగా టీనేజర్స్ పైన జరుగుతున్న అరాచకాలని అరికట్టేటందుకు రాత్రిపూట గస్తీ కాస్తున్నారు గల్లీలలో తిప్పుకుంటా. ఒకప్పుడు మన దగ్గర ఊళ్ళల్లో దొంగలు పడుతున్నారని చెప్పేసి రాత్రిపూట ఇట్లా వంతులు వేసుకొని గస్తీలు కాసేటోళ్ళు, అట్లున్నది అలా పరిస్థితి. ఈ యూరోపియన్ కంట్రీస్లో పోర్చుగీస్ వాళ్ళది ఇంకా దారుణమైన పరిస్థితి. లిస్బన్ అని ఒక ప్లేస్ ఉంది, అసలు ఒక విజువల్ ఉంది వాళ్ళది. చూసిరు కదా, ఒక్కలన్నా లోకలైట్ కనిపిస్తున్నారా? లేదు. సరే అయితే ఏంది ఇప్పుడు? ఆ మొత్తం ఆ వీధి అంతా వాళ్ళే ఉన్నారు అనుకుందాం, అయితే ఏంది అని అడుగుతారు కదా. అయితే ఒక న్యూస్ రీడర్ ఒక వార్త చెప్తుంది, అది నుండి. A man called Sadek Niksad, 29, raped a 15-year-old girl following her down the street in broad daylight in a town in Scotland. He harassed her and then went her in a courtyard. This is the man pictured. At the court, he was shouting and screaming at the judge. But most extraordinarily, his counsel, acting for him on the taxpayer's pound, was saying that there were significant cultural differences between the UK and Afghanistan, where this asylum seeker came from, and that those cultural differences meant that he didn't understand that he shouldn't rape a 15-year-old girl. ఉన్నారా? ఇది స్కాట్లాండ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏంది అని అంటే, ఎవరైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన ఎమిగ్రెంట్ ఉన్నాడు, ఫోటో చూపించారు కదా, వాడు రోడ్డు మీద ఒక 15 ఏళ్ళ అమ్మాయి పోతుంటే పట్టపగలు రోడ్డు మీదకి వెళ్ళి పక్కకు గుంజుకపోయి ఆ పిల్లని హరాస్ చేసి అంట. వాడు దొరికిన తర్వాత కోర్టుల వాడిని ప్రెజెంట్ చేసినప్పుడు డిఫెన్స్ లాయర్ చెప్తున్న ముచ్చట ఏంది అని అంటే, ఇది జస్ట్ కల్చరల్ డిఫరెన్స్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళ దేశంలో చైల్డ్ మ్యారేజెస్ ఒప్పుకుంటారు, అందువల్ల జరిగిన తప్పితే లేదంటే పెద్ద ఇష్యూ ఏం కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. చొప్పు తీసుకొని కొట్టాలి. మన వెస్టర్న్ కల్చరు వాళ్ళ ఆఫ్ఘాన్ కల్చరు కొంచెం డిఫరెంట్ ఉంది, ఆడికి ఇక్కడ చట్టం తెలియదు, ఇంకా తెలుసుకోలేదు, మెల్లగా నేర్చుకుంటాడు, అందువల్లనే జరిగింది. చట్టం తెలియకపోతే 15 ఏళ్ల పిల్లని చేసుడు అనేది ఏ విధంగా కరెక్టరా ఎదవా? ఇది ఇంత దరిద్రమైన పరిస్థితులు ఉన్నది స్కాట్లాండ్ల పరిస్థితి అదైతే స్పెయిన్ల పరిస్థితి ఏందో తెలుసా? 2024లో దొంగతనాలు, రేపులు, వైలెన్స్లు, దాడులు చేసుడు ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక 79 మందిని, అందులో 75 మంది అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన శరణార్థులేనట. ఇక్కడ ఒక ఆమె మాట్లాడుతుంది, ఆమె ఏం మాట్లాడుతుందో ఇనుండ్రి. అండ్ ముందుగానే చెప్తున్నా, చాలా మంది యూరోపియన్ ఇంటలెక్చువల్స్ మాట కూడా ఈమె చెప్తున్న మాటనే, అది నా తర్వాత చెప్తా. Because Saudi Arabia actively prevents their Muslim neighbors. ఏం మాట్లాడుతున్నారు అంటే బేసిక్గా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నిటి నుంచి శరణార్థులు అటు ఇప్పుడు కంట్రీస్ కువైట్, సౌదీ, దుబాయ్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం కంట్రీస్, ఇవి చాలా రిచ్ కంట్రీస్ కదా, మరి వీళ్ళంతా శరణార్థులుగా ఆడిపోయి బతకొచ్చు కదా, ఎందుకు యూరప్ మీద యుఎస్ మీదనే పడ్డరు అని అంటే, అక్కడ ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ చిన్న తప్పు చేసినా కానీ వాడి చేతులు, కాళ్ళు, తల కూడా నరికేస్తారు. ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి లేవు కదా, అందుకోసమే ఇట్లా బిహేవ్ చేస్తారు. కేవలం ఇది ఒకటే కాదు, వీళ్ళు ఇంకా వేరే పర్పస్, ఇంకో మోటో పెట్టుకునే వస్తున్నారు వేరే కంట్రీలకి. ఇప్పటిదాకా యూరోప్లో సిచ్యువేషన్ చూసినారు కదా, ఇప్పుడు యుఎస్లో న్యూయార్క్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఒక హంగామా చూడండి. అదొకటే కాదు,
ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంది, అది కూడా చూడండి. చూసినారు కదా వీడియో, రోడ్డు మీద ఎట్లా కొట్టుకుంటున్నారో. ఈ వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళ సిటిజన్స్ ఎవరన్నా లైక్ ఏషియన్ కంట్రీస్కి లేదా ఇండియాకి ఎవరన్నా వస్తున్నారు అని అంటే ఇంకో చాలా జాగ్రత్తగా ఉండండి, అక్కడ రోడ్డు మీద జనాలు మీద పడి కొట్టుకుంటారంట, అసలు బహిరంగంగానే దొంగతనాలు జరుగుతాయంట, అంత సేఫ్ కాదంట అని ఇట్లాంటి జాగ్రత్తలు చెప్తుంటారు. మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? మీ కార్పొరేట్ కంపెనీస్ చీప్ల లేబర్ కావాలి అని చెప్పేసి మైగ్రెంట్స్ అందరినీ తీసుకొచ్చి నింపుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా లేబర్ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి $10 ఇవ్వాలి ఈ పని చేయించుకునేటందుకు, అదే అక్కడి నుంచి వచ్చేటోళ్ళకి $2 ఇస్తే పని అయిపోతుంది అని కకృతి పడుతున్నారు పైసలు ఉన్నా కూడా. ఆల్రెడీ రిచ్ కంట్రీస్, రిచ్చే వాళ్ళు మళ్ళీ ఎంత ఆశ చూడుండ్రు, అసలు ఎంత కకృతి చూడుర్రు వాళ్ళకి. ఇక పొలిటీషియన్స్ ఏమో అరే మనకు కూడా గుడ్డిగా గొర్రెల్లాగా ఓట్లు వేసేటోళ్ళు కొంతమంది కావాలి కాబట్టి వీళ్ళకి ఒక ఓటర్ ఐడి కార్డు అవి ఇవి కల్పించినామనుకో ఖుష్, వాళ్ళకు ఉద్యోగం ఎట్లాగో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వేసేస్తారు ఓట్లు అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మనది రిచ్ కంట్రీ కదా, మనకి ఏమవుతుందిలే, కొంతమందికి ఆశ్రయం ఇస్తే మంచిదే కదా అని చెప్పి కొంతమంది లిబరల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఇంకా ఇట్లనే కంటిన్యూ అయితే ఫ్యూచర్ ఎట్లుంటుంది అని చెప్పేసి కొంతమంది అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని AI వీడియోస్ తయారు చేశారు, అవి ఎట్లున్నాయి చూడండి. ఇలాంటి పరిస్థితి యుఎస్ అండ్ యూరప్ కంట్రీస్కి మాత్రమే ఉంది కదా, మనకేం పోయేది ఉందిలే అని అనుకుంటున్నారేమో. అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. చూసారు కదా ఈ వీడియో, ఇట్లాంటి వాళ్ళని చూస్తే రోడ్డు మీదనే నరికి పారేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్, ఇట్లాంటి క్రైమ్స్ అన్ని మతాల వాళ్ళు చేస్తుర్రు, ఓన్లీ వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అని నేను అంటలే, కానీ పర్సంటేజ్ ఏదైతుందో అది ఎక్కువ ఎవరు చేస్తుండ్రు అనే దానిపైన, ముఖ్యంగా రోహింగ్యాల పైన నేను ఒక వీడియో చేసిన, ఒక ఇంటర్వ్యూ విత్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్నీ ముందు పెట్టి మాట్లాడే ఒక ప్రోగ్రామ్ చేసిన. ఆ ప్రోగ్రామ్ రాబోతుంది, తప్పకుండా చూడండి. బట్ ఫైనల్లీ 15th century నుంచి యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ పైన, ఏషియన్ కంట్రీస్ పైన, సౌత్ అమెరికన్ కంట్రీస్ పైన అసలు నానా అరాచకాలు చేసి ధన మాన ప్రాణాలు దోసుకున్నారు. ఇప్పుడు 600 ఏళ్ళ తర్వాత రిటర్న్ అక్కడ, అదే బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారు కదా, కర్మ రిటర్న్స్ ఇప్పుడు వాళ్ళకి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ బై రమ్య కృష్ణ.